పంచరామాల్లో ఒకటైన ద్రాక్షారామంలో కోనేటి పక్కన శివలింగం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. పురాతన కపిలేశ్వర ఘట్టంలో శివలింగాన్ని ధ్వంసం చేయగా మరో దాని పునరప్రతిష్ఠ చేశారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని వైసీపీ నేతలు పరిశీలించారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైందవ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. మరోవైపు శివలింగాన్ని ధ్వంసం చేసిన శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా ఉండదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు. శ్రీనివాస్తో ఎవరైనా ఇలా చేయించారా అనే కోణంలోనూ కూడా ఆరా తీస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వ్యక్తిగత గొడవలతో విగ్రహాన్ని ధ్వంసం చేశాడని తెలిపారు. కాలువ స్థల వివాదం నేపథ్యంలో ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలిపారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు శ్రీనివాస్ కు మధ్య విభేదాల నేపథ్యంలో కేసు వాళ్ళ మీదకు వెళ్తుందని ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు. శ్రీనివాస్ కు నేర చరిత్ర ఉందన్నారు. ఎస్పీ రాహుల్ మీనా రామచంద్రాపురం మండలం తోటపేటకు చెందిన అతని వెనుక ఎలాంటి రాజకీయ కుట్రలు లేవని స్పష్టం చేశారు. అవును ఈవగారు ఆవిడ లేకపోతే అక్కడ కొట్టేశారు. సరే మీరేదో వైదికంగా దీన్ని చేయవలసింది చేశానంటున్నారు. ఆ చేసినటువంటి బద్దలు కొట్టేసినటువంటి ఆ శివలింగానికి సంబంధించినటువంటి ఏమని ఎందుకు తీసేశారు? అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్క్యులేట్ అవుతుంది అంటే ఈజ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి ఏం లేదు. అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ్ భక్తులు లాగా ఉన్నారు. బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి. సో ఆల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. హీఈస్ లైక్ హిందూ, డివోటెడ్ హిందూ ప్రాక్టీసింగ్ దిస్ రిలీజన్. అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు, అది టైంకి అతను స్కూటీ వెపన్స్ కూడా ఏమి యూజ్ చేశారు, ఇది అంతా సీజ్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్లీ విల్ ప్రొడ్యూస్ హిమ్ ఫర్ రిమాండ్. దట్స్ ఆల్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అతనిది. బికాస్ ఆఫ్ పర్సనల్ డిస్ప్యూట్ విత్ నేబర్స్ హీ హెస్ డన్ దిస్ యాక్టివిటీ. అది కొంతమంది